నూతన సంవత్సర వేడుకలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు హైదరాబాద్ పోలీసులు. వేడుకలకు అనుమతి తీసుకుని సన్బర్న్ షోపై కేసులు నమోదు చేశారు. ప్రతి ఒక్కరూ రూల్స్ ను పాటించాలన్నారు. న్యూ ఇయర్ వేడుకలు, పోలీసుల ఆంక్షలపై మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ ఈవెంట్స్ పైన జరిగేటువంటి ప్రతి ఈవెంట్ పైన కూడా సిటీ పోలీసుల ఫోకస్ ఉంది. ఇప్పటికే దీనిపైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ కండక్ట్ చేయడం జరిగింది. ఉన్నతాధికారులతో, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎక్కడ కూడా డ్రగ్స్కి తావు లేకుండా, డ్రగ్స్ ఎవరు కూడా వినియోగించకుండా డ్రగ్స్ని నివారణ చర్య చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనిపైన ఇప్పటికే సిటీ పోలీసులు అందరూ కూడా, అంటే ట్రై కమిషనరేట్లో ఇటు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులంతా కూడా ఇప్పటికే అప్రమత్తం కావడం జరిగింది. మరోవైపు సిటీలో జరిగేటువంటి మెయిన్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈవెంట్ ఆర్గనైజర్స్ వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి వచ్చి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారు కాబట్టి ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఆ ఈవెంట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా సంబంధిత లిమిట్స్లో వచ్చేటువంటి పోలీసులకి పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వాలి. దాంతోపాటు అయితే ఆల్కహాలిక్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆల్కహాలిక్కి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్స్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ నుంచి పర్మిషన్స్, జరిగేటువంటి ఈవెంట్ అంతా కూడా వీడియోగ్రఫీ చేసి ఎప్పటికప్పుడు డేటానంతా కూడా డిజిటలైజ్ చేసి భద్రపరచాలనేటువంటి విషయాలను క్లియర్గా పెట్టుకోవాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా, అంటే ఒకవేళ పోలీసులు పర్మిషన్స్ ఇస్తే ఇవన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. మొన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాం, సన్బర్న్కి సంబంధించినటువంటి ఈవెంట్ పైన చాలా కథనాలు వస్తున్నాయి. దానిపైన ఆల్రెడీ పోలీసులు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సైబరాబాద్ సిపి మహాంతి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అనుమతులు లేకుండా ఎవరైనా ఈవెంట్స్ నిర్వహిస్తే, లేదంటే బుక్ మై షోలో కావచ్చు, వేరే టికెట్ సేల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎవరైనా క్రయ విక్రయాలు జరిపితే అనుమతులు లేవని తెలిస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాలు చెప్పారు. ఇవాళ ఆల్రెడీ మీడియాతో కూడా ఆయన ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఎక్కడ కూడా గేటెడ్ కమ్యూనిటీలో ఈవెంట్ ఆర్గనైజ్ చేసుకున్నా కూడా సంబంధిత పోలీసులకు ఖచ్చితంగా సమాచారం చేరవేయాలి. ఇంత డిజేబుల్ వరకే ఆడియో, డీజే సౌండ్ ఉండాలనేటువంటి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి కాబట్టి వాటికి అనుగుణంగానే పోలీసుల అనుమతులకు లోబడే ఈ ఈవెంట్ అంతా కూడా ఆర్గనైజ్ చేసుకోవాలనేటువంటి విషయాలపైన కూడా ఇప్పటికే పోలీసులంతా కూడా చెప్తున్నారు. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ అంశంలో కూడా గత ఈవెంట్స్ను దృష్టిలో పెట్టుకొని గత ఈవెంట్స్లో జరిగినటువంటి గొడవలు కావచ్చు, అదేవిధంగా జరిగినటువంటి వివిధ రకాల విన్యాసాలకు సంబంధించి కూడా వాటికి ఏవి కూడా తావు లేకుండా ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పైన పోకిరీలు ఏ రకమైనటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళపైన కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయనేటువంటి విషయాన్ని చెప్పారు. స్పెషల్గా డీడీ టీమ్స్ను 10ల సంఖ్యలో డీడీ టీమ్స్కి ఇప్పటికే పూర్తి స్థాయిలో రివ్యూని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ డీడీ టీమ్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి అనేటువంటి విషయాలపైన, దాంతోపాటు పబ్స్కి సంబంధించి కూడా ఇప్పటికే 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి పబ్ ఆర్గనైజర్తో మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ 0% కూడా ఉండకుండా చర్యలు తీసుకోవాలనేటువంటి విషయం పైన ఇప్పటికే క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, వార్నింగ్స్ ఇచ్చామనేటువంటి విషయాన్ని ఆయా పోలీస్ కమిషనరేట్ల పోలీసులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇకపై ఒకవేళ డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్టు తెలిసినా సర్ప్రైజ్లు ఉంటాయి, సర్ప్రైజ్ రైడ్లు ఉంటాయి. ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా వాటిపైన చర్యలు ఉంటాయి అనేటువంటి విషయాలను పోలీసులు కూడా చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో మాత్రం బిఫోర్ ఆఫ్టర్ లాగా ఈసారి జరగబోయేటువంటి న్యూ ఇయర్ వేడుకలు ఆ రకంగా ఉంటాయనేది మాత్రం ఇప్పటికే స్పష్టమైపోతుంది. మరి చూడాలి ఏ రకమైనటువంటి సెలబ్రేషన్స్, అంటే ఎంతమంది సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, ఎన్ని ఈవెంట్లకు పర్మిషన్స్ పోలీసులు ఇస్తున్నారు, నిజంగా పోలీసులు పర్మిషన్స్ ఇస్తే ఆ పర్మిషన్స్కి లోబడే ఈవెంట్ ఆర్గనైజర్స్ అంతా కూడా నడుచుకున్నారా లేదా అనేటువంటి విషయాలపైన కూడా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నారు పోలీసులు, ఒక ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్కి కస్టమర్ వచ్చినా, క్లయింట్ వచ్చినా అతని పూర్తి బాధ్యత. ఏ రకంగానైతే ఇంటి నుంచి పబ్కి వస్తాడో, లేదంటే ఏర్పాటు చేసినటువంటి పార్టీకి వస్తాడో, ఏ రకమైతే వస్తాడో అదే రకంగా మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు పూర్తి బాధ్యత ఆ నిర్వాహకుడిదే అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా పోలీసులంతా కూడా చెప్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే పోలీస్ టీమ్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం కావడం జరిగింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి మాత్రం గట్టి బందోబస్తుని అయితే సిటీ పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాల్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, హైదరాబాద్.